నమో భగవతే శ్రీరమణాయ. విచార సంగ్రహము 3వ భాగం. కరణాలన్నీ అంటే అవయవాలు తెలుసుకునే ధర్మం కలిగి ఉంటే వాటిని పట్టుకుని దృశ్య విషయాలు అని ఎలా అంటారు? జవాబు: నేత్రం అనే అవయవానికి దేహం, ప్రపంచం దృశ్యం అవుతాయి. అంతర నేత్రేంద్రియానికి నేత్రం దృశ్యం అవుతుంది. మనసు దృక్ అయితే నేత్రేంద్రియం దానికి దృశ్యం. మనసు అనే దృశ్యానికి జీవుడు దృక్కు. ఇక చిట్ట చివరిగా జ్ఞానస్వరూపమైన ఆత్మయే అసలైన దృక్కు. దానికి జీవుడితో సహా పై చెప్పినవన్నీ దృశ్యాలే. ఆత్మయే అసలైన దృక్కు, సిసలైన నేను. ఈ ప్రకారంగా జ్ఞానస్వరూపమైన మనమే వస్తువులను తెలుసుకుంటున్నాం కనుక మనమే ఆత్మ అసలైన దృక్కు. అలాగే మనచే చూడబడే పదార్థాలన్నీ దృశ్యాలు. అన్నింటినీ తెలుసుకునే మనసు కూడా మనచే గ్రహించబడుతోంది కాబట్టి మనసు దాని ఉపకరణాలతో సహా దృశ్యమే అని గ్రహించాలి. నన్ను చూసే ఇంకో నేను లేదు కాబట్టి నాకు మరో దృక్కు లేదు. ప్రశ్న: అహంకారం, జీవుడు, సాక్షి లేక ఆత్మ, సర్వసాక్షి లేక బ్రహ్మం, వీటి యొక్క అన్వయం ఏ విధంగా? జవాబు: ఒక చక్కటి ఉదాహరణ ద్వారా వీటి యొక్క పరస్పర సంబంధం అంటే అన్వయం అర్థం చేసుకోవచ్చు. అయితే ముందుగా ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. వస్తువు లేనిదే మంట లేక జ్వాల లేక నిప్పు లేదు. ప్రతి వస్తువులో అగ్ని ఉంది. అంతర్లీనంగా అది మండినప్పుడు కనపడేది జ్వాల. కమ్మరి కొలిమిలో ఇనుప వస్తువులను కాల్చినప్పుడు అవి కొంతసేపటికి వాటిని కాల్చే నిప్పుల్లాగే ఎర్రగా మండుతాయి. ఆ వస్తువులకు కనుక ప్రత్యేకమైన ఆకారాలు లేకపోతే వాటిని బొగ్గు నిప్పుల నుంచి వేరుగా గుర్తించలేం. అంతగా అవి కలిసిపోతాయి. ఈ ఉదాహరణలో కాల్చక ముందున్న ఇనుప వస్తువు అహంకారం. కాలి మండినప్పుడు ఆత్మస్వభావంతో ప్రకాశించే అధ్యాస జీవుడు. అందులోని జ్వాల ప్రతి దేహంలో ప్రకాశించే జీవునిలో చైతన్యంగా నెలకొని ఉన్న కూటస్థ బ్రహ్మం. ఇక మొత్తం అఖండ జ్వాల వ్యాపక బ్రహ్మం. అయితే ఈ జ్వాల అవ్యక్త బ్రహ్మంలో అంతర్లీనంగా అప్రకటితంగా ఉండి జ్యోతి అనబడుతుంది. ఈ జ్యోతి ప్రకటమై ప్రపంచంలోని చేతనగా తెలియబడుతుంది. కృత్రికా దీపోత్సవం నాడు అరుణగిరిపై వెలిగించేది జ్వాల అఖండ వ్యాపక బ్రహ్మానికి ప్రతీకగా. ఇక ఈ జ్వాలకు ఆధారంగా ఉన్న కొండ జ్యోతి అవ్యక్త బ్రహ్మం. ఇందులో మొత్తం విశ్వం దాని చేతన కలగలిసి అవ్యక్తంగా ఉన్నాయి. అవ్యక్తంగా జ్యోతి, వ్యక్తమైతే జ్వాల. ఈ దృష్టాంతం ద్వారా అహంకారం, జీవుడు, ఆత్మ, బ్రహ్మం వీటి యొక్క అన్వయం, సమన్వయం అర్థమవుతాయి. కమ్మరి కొలిమిలోని నిప్పుల్లో మండే ఇనుప వస్తువులు కొంతసేపటికి ఏకమై ఒకే వస్తువుగా జ్వాలగా కనబడతాయి. అలాగే సుషుప్తి దశలో సకల జీవుల సూక్ష్మ స్థూల కారణ దేహాలు ఏకమై అంధకార రూపక అవిద్యలో అనగా సమిష్టి మాయలో లయం అవడం చేత అంతటా ఒక అంధకారం గోచరిస్తుంది. ఈ సుషుప్తి అనే చీకటిలో నుంచి ముందు అహంకారం అనే సూక్ష్మదేహం, దాని నుంచి ఇంద్రియాలకు కనబడే స్థూలదేహం ఏర్పడుతున్నాయి. అహంకారం ఏర్పడినప్పుడే కాలిన ఇనుము వస్తువుల వలె ఆత్మభావంతో అధ్యాసగా తోస్తుంది. ఈ ప్రకారంగా చైతన్య జ్వాలతో కూడిన మనస్సు అనే అహంకార రూపక జీవుడు జ్యోతి అయిన ఆత్మ లేకుండా ఉండలేదు. అలాగే ఆత్మజ్వాల పరంజ్యోతి అయిన బ్రహ్మం లేకుండా ఉండలేదు. కాలిన ఇనుపు వస్తువును కమ్మరి సుత్తితో కొట్టి తనకు కావలసిన ఆకారంలోకి తెచ్చుకుంటాడు. అప్పుడు దెబ్బతినేది ఇనుప వస్తువే గాని అందులోని జ్వాల కాదు. అలాగే చైతన్యవంతుడైన జీవుడు ప్రపంచంలోని ఎన్ని సుఖదుఖ రూప వ్యవహారాలను అనుభవించినా అతనిలోని ఆత్మజ్వాలకు అవేవి అంటవు. అలా జీవునిలోని చైతన్య జ్వాల ఆకాశంలాగా వ్యాపకమై దేనిని అంటక, దేని చేత అంటబడక ఏకమై జ్ఞానమాత్రమై ప్రకాశించే బ్రహ్మస్వరూపంలాగే విరజిల్లుతుంది. ప్రశ్న: ఆత్మయే హృదయంలో బ్రహ్మంగా ప్రకాశిస్తోంది అని ఎలా అనగలము? జవాబు: గుండ్రని దీపజ్వాల మధ్య గల ఖాళీ స్థలంలోని భూతాకాశం జ్వాలకు లోపల బయట కూడా అభేదంగా నిండి హద్దు లేక ప్రకాశించినట్లే హృదయమందలి ఆత్మజ్యోతిలో ఉండే జ్ఞానాకాశం కూడా ఆత్మజ్యోతికి లోపల బయట అభేదంగా, అఖండంగా, నిస్సీమంగా, అనంతంగా ఉన్నది. ఇదే బ్రహ్మం. ప్రశ్న: ఏకమై అఖండంగా వెలిగే స్వయం ప్రకాశం రూపమైన ఆత్మజ్యోతిలో 3 అవస్థలు దేహాలు, దృష్టి మొదలైన కల్పనలు తోచిన ఆత్మ మాత్రం ఎప్పుడూ అచలంగానే
కదలక ఉంది అని ఎలా అంటారు? దృష్టాంతము అంటే ఉదాహరణ: దీపం ఆత్మ, కవాటం నిద్ర, ద్వారబంధం మహత్తత్వం, లోపలి గోడ అవిద్య అంటే కారణదేహం, అద్దం అహంకారం, కిటికీలు జ్ఞానేంద్రియ పంచకం, లోపలి గది కారణదేహం వెలిగే సుషుప్తి, మధ్యగది దేహం వెలిగే స్వప్నం, ముంగిలి స్థూలదేహం వెలిగే జాగ్రత్త. ముంగిలి బయట అంటే ఆత్మదీపం సుషుప్తిలో, అవిద్య లోపలి గోడ, నిద్ర తలుపును చేరి కారణదేహం లోపలి గదిలో తానే ప్రకాశించగా కాలకర్మాది ప్రాణంచే నిద్ర తలుపును తెరవగా మహత్తత్వమైన ద్వారబంధం సమీపించిన అహంకారం అనే అర్థం. ఆత్మ ప్రతిబింబ ప్రకాశంతో స్వప్నం అనే మధ్యగదిని, పంచేంద్రియాలనే కిటికీల ద్వారా జాగ్రత్త అనే ముంగిలిని ప్రకాశింపచేసి కాలకర్మాది వాయువుచే నిద్రా కవటాన్ని మూయగానే జాగ్రత్త స్వప్నములతో కూడిన నేనును విడిచిపెట్టి తాను మాత్రం ఎప్పుడూ ప్రకాశిస్తుంది. ఈ దృష్టాంతం ద్వారా ఆత్మ యొక్క అచలమైన ఉనికి, అహంకారానికి ఆత్మకి భేదం, మనం జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలను చెందడం చక్కగా తెలుస్తుంది. ప్రశ్న: ఇంత విస్తారంగా విచార లక్షణాలను చెప్పగా విని కూడా మనసు కొంచెమైనా శాంతించలేదే, కారణం? జవాబు: చిత్త ఏకాగ్రతతో వచ్చే మనోబలం లేకపోవడమే. ప్రశ్న: మనోబలం ఎందుకు రాదు? జవాబు: విచారానికి అధికారిగా చేసే సాధనలు, ధ్యాన యోగాదులలో తగినంత అభ్యాసాన్ని సక్రమంగా నెరవేర్చి దానితో ఎడతెగని సజాతీయ వృత్తి ప్రవాహాన్ని అంటే ధ్యానధార సహజంగానే సాధించిన పరిపక్వ మనసుకు ఈ విచార శ్రవణం చేయగానే తన యథార్థ స్వరూపం అపరోక్షంగా తెలుస్తుంది. దాంతో ఆ మనసు తన స్వస్థితి నుంచి చలించక పరమశాంతితో ప్రకాశిస్తుంది. ఈ విధంగా పరిపక్వం కాని మనసుకు విచార శ్రవణం అయిన క్షణమే అపరోక్ష జ్ఞానం, ఉపశాంతి కలగడం దుర్లభమే. అయినప్పటికీ తగిన సాధనను సక్రమంగా స్వల్పంగానైనా అభ్యసిస్తే కాలక్రమంలోనైనా మనశ్శాంతి కలిగి తీరుతుంది. ప్రశ్న: మనస్సును అణుచుటకు ముఖ్య సాధనమేది? జవాబు: ప్రాణ నిరోధనమే ముఖ్య సాధనం. ప్రశ్న: ప్రాణ నిరోధం కలిగేదెలా? జవాబు: కేవల కుంభకాన్ని అభ్యసించినా, ప్రాణాయామం సాధించినా ప్రాణ నిరోధనం కలుగుతుంది. ప్రశ్న: కేవల కుంభకం అంటే ఏమిటి? జవాబు: రేచక పూరకాలతో పనిలేకనే ప్రాణాన్ని హృదయంలో నిలపడం. ఇది ప్రాణోపాసన అభ్యాసంతో సిద్ధిస్తుంది. ప్రశ్న: ప్రాణాయామం అంటే? జవాబు: యోగ శాస్త్రాల్లో పతంజలి చెప్పిన లెక్కలు క్రమం చొప్పున రేచక పూరక కుంభకాల ద్వారా ప్రాణాన్ని క్రమపరిచి హృదయంలో స్థిరపరచడం. ప్రశ్న: ప్రాణ నిరోధంతో మనోనిగ్రహం ఎలా సాధ్యం? జవాబు: ప్రాణంలాగే మనసు కూడా వాయు అంశ కలిగింది. ఈ రెండింటికి చలనం సహజగుణం. పుట్టే చోటు ఒకటే కాబట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని నియమిస్తే రెండవది తనంత తానుగా నిరోధించబడుతుంది. అందుచేత ప్రాణ నిరోధంతో మనోనియమం జరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రశ్న: ప్రాణ నిరోధం మనోలయాన్ని గాని మనోనాశనాన్ని సాధించదు అంటారు. మరి మనస్సు యొక్క నాశనమే లక్ష్యమైన ఆత్మవిచారానికి అది సాధనం ఎలా అవుతుంది? జవాబు: ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్ధింపజేసే సాధనాలను యోగ అష్టాంగం, జ్ఞాన అష్టాంగం అని 2 విధాలుగా శృతులు పేర్కొన్నాయి. వాటిలో ఒక అంగమైన ప్రాణాయామంలోని కేవల కుంభకం చేతనైనా మనసును ముందుగా నిగ్రహించాలి. అక్కడితో ఆగక దాని తరువాత అంగాలైన ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి మొదలైన వాటిని సక్రమంగా అభ్యసిస్తే చివరిది ఆత్మవిచార ఫలరూపమైన స్వరూప సాక్షాత్కారం తప్పక సిద్ధిస్తుంది. ప్రశ్న: యోగ అష్టాంగాలు ఏవి? జవాబు: యమము 1 యమము అహింస, సత్యము, దొంగతనం చేయకపోవడము, బ్రహ్మచర్యం, ఇతరుల వస్తువులు తీసుకోకపోవడం. 2 నియమము శుచి, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర భక్తి. 3 ఆసనము, వీటిని గురించి యోగ శాస్త్రాల్లో చూడవచ్చు. 4 ప్రాణాయామం, రేచక పూరక కుంభకాలతో కూడినది. 5 ప్రత్యాహారం, నామరూపాల వెంట మనసును పోనీయక ఒకే వస్తువునందు లగ్నం చేయుట. దీనికి ప్రణవం లేక ఇతర మంత్రధ్యానం, భ్రూమధ్య దృష్టి, నాసికాగ్ర దృష్టి సహాయకారులు. 6 ధారణ,
మనసును ధ్యానయోగ్యమైన ఒక లక్ష్యంలో నిలపడం. 7 ధ్యానం, ధారణతో సాధించిన ఏకాగ్రతను నిష్టగా తీర్చిదిద్దుకొనడం. 8 సమాధి, ధ్యానం పరిపక్వం కాగా తాను ఫలానా అని, ఇలా చేస్తున్నాననే భావాలు ఆగిపోగా మనస్సు ధ్యాన రూపంలో లయిస్తుంది. నేను అనే భావం ఎంత మాత్రమూ తోచక నేను లేని కేవల ఎరుక స్వయంగా స్వప్రకాశంగా ఉంటుంది. దీనిని అనుదినము అభ్యసిస్తే శ్రేష్టమైన స్థితిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. హరే రమణ.